ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను రచించినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుదాం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తూ ఉన్న మా దైవమా, మా యేసయ్య, మా మంచి కాపరి, మీకు వందనములు, స్తోత్రములు, దేవానికి నమస్కారములు. వాక్యమైన నీవు మాతో మాట్లాడడానికి, దేవా మమ్మను బలపరచడానికి, దేవా మీరు ఏం చేసి ఉన్నారు గనక మీ మాటలు వినడానికి వచ్చిన మాకు నీ మాటల యొక్క సారాంశమును పూర్తిగా తెలియపరిచి నీ మాట ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయమని దీనురాలను అల్పురాలను దేవా నిలవబడి ఉన్నాను, నీ వైపు చూస్తూ ఉన్నాను. మీ సహాయము నాకు దయచేసి నన్ను వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకునమని వాక్యమై మాతో మాట్లాడుచు ఉన్న యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో యోహాను రాసినటువంటి ఈ మొదటి పత్రిక భాగములో 2:17 వచనములో మనము చూసిన వారమై ఉన్నాము. నేటి దిన వాక్యము గతించిపోయే వాటి మీద ఆశలు వద్దు. చాలా లోకములో గతించిపోయేవి ఉన్నవి, వాటి మీద ఆశలు మనం విడిచిపెట్టి వేటిని మనము అందుకోవాలో, వేటిని మనం పొందుకుంటే మనం ఆశీర్వాదకరంగా ఉంటామో ఆ విషయాన్ని ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటల్లో మనం చూస్తే, ఒకటి లోకమును దాని ఆశయును గతించిపోతాయట. కనుక కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు నిరంతరము కూడా నిలుస్తాడు. లోకం గతించిపోతే మానవుడు ఎక్కడ నిలబడతాడు? మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు లోకం గతించిపోద్దట, దానికున్న ఆశలు కూడా గతించిపోతాయి. కానీ ఎవరు నిలబడతారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఎవరైతే ఉంటారో వారు నిరంతరం కూడా నిలుస్తారు. ఎక్కడ నిలుస్తారు? దేవుడు తనని ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆ స్థలంలో దేవుడు వాడిని నిలబెడతాడు. కనుక లోకం మనకు అవసరం లేదు, లోకములో ఉన్న ఆశ కూడా మనకి అవసరం లేదు. మనం పాడుతాం, లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకొద్దు. కానీ పాడడానికి ఈజీ, కానీ మరి లోకము లేకుండా మనం ఎలా ఉండగలం? లోకము లేకుండా, లోకములో ఉన్న ఆశలు లేకుండా ఎలా ఉండగలం అని అనుకుంటున్నాం. లోకాన్ని కలుగు చేసిన సృష్టికర్త వారు మనకిచ్చినటువంటి చిత్తం ఏమైతే ఉందో దానిని మాత్రమే మనం ఏం చేయాలంటే మరి నెరవేర్చాలట. అంతేగాని లోకమును కాదు ప్రేమించడం, లోకమును కాదు దానిలో ఉన్న ఆశలను కాదు మనము స్వీకరించి తీసుకోవడం. లోకాన్ని కలుగజేసినటువంటి దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని మనం గైకుంటే గనుక నిత్యము నిరంతరము కూడా మనము నిలబడగలము. ఇది సత్యమైనటువంటి మాట. ప్రియులరా, మనము ఆలోచన చేస్తే లోకం గతించిపోతుందని ప్రభువే తెలియజేసినప్పుడు లోకములను నీవు నేను గతించిపోతాం అనుకోవడం వెర్రితనం. దేవుడు అంటున్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చిన వాడు నిరంతరము కూడా నిలుస్తాడు. కాబట్టి మనం లోకం వైపు చూడకూడదు. వాస్తవానికి మనము నోవాహు కాలంలోనికి వెళ్ళినట్లయితే నోవాహు కాలంలో ఉన్నటువంటి మానవులు అందరూ అనుకున్నారు, మాకేంటి పెద్ద పెద్ద మేడలు మిద్దెలు మేము కలుగున్నాం అని అనుకున్నారు కదండి. మేము తింటాం, మేము త్రాగుతాం, మేము కట్టుకుంటాం, మేము పెళ్లి చేసుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటాం, నువ్వెవరు చెప్పడానికి అని అన్నారు ఆ కాలంలో. ఎవరిని? నోవాహు గారిని. చూడండి ప్రియులరా, అలా అన్నప్పుడు నోవాహు గారు చాలా వరకు ఆయన సాహసంతో ఏం చేశాడంటే ఓర్పుతో చాలా గొప్పగా దేవుని స్వార్థను అతడు మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేశాడు. అమ్మ అలా అనొద్దు, మరి దయచేసి రండి, దేవుని మాకు మాట వినండి. దేవుడు అంటున్నాడు, ప్రచండమైన వర్షం భూమి మీదకి పంపిస్తానంటున్నాడు, నా మాట వినండి. మీ కొరకే దేవుడు నన్ను ఒక వాడను కట్టమన్నారు, రండి అని అంటే, పిచ్చోడా నీ మాట మాకు లెక్కేంటి, మాకుంది మేము తింటాం
అని అన్నారు. కానీ లోకాన్ని స్నేహించారు, కానీ లోకములో ఉన్న ఆశల వైపే చూస్తారు. కానీ వారు ఎవరిని పట్టించుకోలేకపోయారంటే దేవుని మాట వారు గైకోలేకపోయారు. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. నోవాహుతో పలికిన దేవుడే ఈ రోజున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బాయి, లోకం దానిలో ఉన్న ఆశలు గతించిపోతాయి, జాగ్రత్త. కానీ నా చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు నిరంతరము నిలుస్తారు. మరి నోవాహు దేవుని చిత్తాన్ని ఏం చేశాడమ్మా? ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రపంచం అంతా ఒక ప్రక్కన ఉంది, ఓన్లీ నోవాహు గారు మాత్రమే ఒక ప్రక్కన ఉన్నారు. అంతే కదండి. మనమైతే మనుషుల మెప్పు కోరుకుంటా అందరూ అటు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కడవి ఏం చేస్తావరా అని అంటాం. మనమైతే కాదు ప్రియులరా, దేవుని చిత్తాన్ని ఎవరైతే సాహసించి నిలబడతారో వారిని దేవుడు ఖచ్చితంగా నిలబెడతారు. ఇది వాస్తవం అని మనకి నోవాహు కాలములో జరిగినటువంటి సన్నివేశం చాలా బావుగా మనకి గుణపాఠంగా దేవుడు చెప్తూ అంటున్నాడు. రాకడ దినాలు కూడా అలానే ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తం ఏమిటి అంటే లోకములో ఉన్న ఆశలు మరి నీవు వెంటాడుతూ ఉన్నావంటే అవి నిన్ను ముంచివేసే కాలం వస్తుంది. కాబట్టి నువ్వు నిత్యం నిలవాలంటే నిత్యం నిలబెట్టేటువంటి దేవుణ్ణి నువ్వేం చేయాలంట? దేవుణ్ణి ఏం చేయాలంటే కలిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంకొకటి మనం చూస్తే ఇదే పుస్తకంలో 2వ అధ్యాయంలోనే 8వ మాట చూస్తే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. ఏ ఆజ్ఞటండి? క్రొత్తగా ఒక ఆజ్ఞ రాస్తున్నాను అంటూ అంటున్నాడండి. ఈయన చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఏం గతించిపోతుందంట? చీకటి గతించిపోతుంది. చీకటి అంటే ఏంటి? మన రోజు చూసేటువంటి రాత్రికాలం అనే చీకటి కాదండి ఇది. క్రొత్త ఆజ్ఞ చూడండి ప్రియులరా. ఏంటి ఆజ్ఞ అంటే చీకటికి సంబంధించినటువంటివన్నీ కూడా గతించిపోతాయి, అవి ఎప్పటికీ నిలబడవు. చీకటి అనేది దేవునికి ఇష్టం లేనిది. మనం చూసి ఈ రాత్రికాల చీకటి కాదు, మీకు మరలా చెప్తున్నాను, చీకటికి సంబంధించినవి అంటే ప్రియులరా అవన్నీ మరి ఎలాంటివి అని అంటే అబద్ధములైన, మోసాలైన, దొంగతనాలైన, వ్యభిచారమైన, మరి అభిచారమైన, ఇంకొకటి ఇతరితర ఏదైనా మచ్చరమైన, డాగైన, డమ్మమైన ఇవన్నీ కూడా గతించిపోతాయి. కానీ ఏం నిలబడుతుందట? వెలుగు, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించు. ఆ సత్యమైన వెలుగే మార్గం, సత్యం, జీవం నేనే అన్న క్రీస్తు వారు. సత్యమైన వెలుగైనటువంటి క్రీస్తు ఒక్కరు మాత్రమే నిరంతరము నిలబడతారు. అందుకనే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఎవరిలోనంట? ఆయన యందును ప్లస్ మీ యందును అని అన్నారు అక్కడ. ఇది సత్యం. ఆయన యందున్న ఆ వెలుగు మనలో కూడా ప్రకాశించాలి. అంటే మనలో వెలుగు ఫలాలే ఉండాలి. ఏ ఫలాలు ఉండాలమ్మా? వెలుగు ఫలాలు. మరి వెలుగు ఫలాలు లేకుండా మనము జీవిస్తే గనక అది మంచిది కాదు. మనలో ఉండవలసినవి ఏంటి అని అంటే వెలుగువంతమైనటువంటి ఫలాలను మనము కూర్చుకొని వెలుగు సంబంధమైనటువంటి క్రియలే మనం ఏం చేయాలంటే మరి చేస్తూ ఉండాలట. మరి ప్రియులరా అలాగున మనము జీవించాలనే ప్రభు ఈ క్రొత్త ఆజ్ఞను మనకి ఆయన అనుగ్రహించిన వారై ఉన్నారు. మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా వెలుగు సంబంధమైనటువంటి మరి క్రియలు ఏమైతే ఉన్నాయో, వెలుగువంతమైనటువంటి ఫలాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనము సేకరించి ఏం చేయాలంటే వాటినే మనము గైకొనే వారముగా ఉండాలి. మరి ప్రియులరా వాటిని మనము వెంబడిస్తూ ఉండాలి, వాటి ప్రకారము మనము జీవించాలి. ఏమిటి అంటే ఆయన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు లోకమునకు వెలుగునిస్తూ ఉంది. ఆయనలో జీవం ఉందంట, ఆ జీవం మనుషులకు ఏం చేస్తుంది? వెలుగునిస్తూ ఉంది. కాబట్టి ఆ వెలుగునందు నడుస్తున్న మనలో కూడా వెలుగు సంబంధమైనటువంటి క్రియలే మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులరా వెలుగువంతమైనటువంటి క్రీస్తులో ఏ క్రియలైతే ఉన్నాయో మనలో కూడా అవే ఉండాలి. అది మీ యందు కూడా సత్యం అని అంటున్నారు. క్రీస్తు వారు మనలో ఉన్నారు. మనం అందుకని ఏం చేయాలంటే మనం చక్కగా ప్రకాశిస్తూ ఉండాలి, ప్రకాశించే వారముగా జీవించాలి. అప్పుడే దేవుని మనము సంతోషపెట్టగలము.
కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట సత్యము. అందుకనే మరి ప్రియులారా, వెలుగు అనబడుతున్నటువంటి క్రీస్తును కలుగునటువంటి మనలో కూడా మరి వెలుగు ఫలాలు మరి దేవుడు మనలో పెట్టారు. కాబట్టి వాటిని మనము మరి కలిగి జీవించే వారమై ఉండాలి. అంతేగాని చీకటికి సంబంధించిన క్రియలు మనలో ఉండకూడదు. చీకటి అనగానే మనందరికీ తెలుసు, చీకటి చాలా భయంకరమైంది. అది మనలను మరి ప్రియులరా భయపెడుతూ ఉంది, ఇంకా మనలను ముంచేస్తూ ఉంది. కాబట్టి దానికి మనము లోబడవలసిన అవసరత లేదు. దాన్ని మనం ఎదిరించాలి. చీకటి శక్తులను, అంధకార శక్తులను ఏం చేయాలి? ఎదిరించాలి. వాటితో మనము పోరాడాలి, ఎదిరించి జయించాలి. అప్పుడే మనకి గొప్ప జయము. అయితే ప్రియులరా, చీకటికి సంబంధించిన పాపము, చీకటికి సంబంధించిందంటే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవునికి ఇష్టం లేనిదే పాపం. కనుక మనం ఎలా ఉండాలంటే, వెలుగుగా ప్రకాశించాలంటే దేవుని చిత్తం ఏంటి అసలు? అప్పుడే మనం నిరంతరం కూడా నిలబడతాం. ఆ చిత్తాన్ని మనం గైకోవాలి. ఇంకా మనం చూస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక భాగంలో 3వ అధ్యాయము 10వ వచనములో కూడా మరి ఒక మాట వ్రాయబడి ఉంది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఏం గతించిపోతాయంట? ఆకాశములు గతించిపోతాయట. ఎలాగా? ఎలాగటండి? మహాధ్వనితో ఆకాశములు గతించిపోతాయట. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. ఎంత జాగ్రత్త అంటే మనకు అంత మేలు, అంత మంచిదన్నమాట. ప్రభుదినము ఆ దినాన్ని ఏమవుతాయంట? ఆకాశం అంతా కూడా గతించిపోతాయట. ఆకాశము అనలేదు కానీ ఆకాశములు గతించిపోవును, అవన్నీ గతించిపోతాయట. ఏమిటి అంటే చూడండి ప్రియులారా, పంచభూతాలన్నీ కూడా, ఈ పంచభూతాలు మరి దేవుడు సృష్టిలో పెట్టాడు. వీటిని బట్టి ఇవన్నీ కూడా మరి ఏమైపోతున్నాయంట? అవన్నీ మహావేంద్రముతో కరిగిపోతాయటండి. అంత మాత్రమే కాదు, మరి ప్రియులరా దేవుని దినం వచ్చేసరికట మరి ప్రియులరా ఇవన్నీ లయమైపోతాయట. కానీ మనం ఏం చేయాలండి? దేవుని దినం కొరకు ఏం చేయాలంట? ఆశతో అపేక్షించాలి. ఇవన్నీ వెళ్ళిపోతుంటే ఇంకా నీకెందుకురా, లోకం కొట్టుకుపోతే నువ్వెక్కడ ఉంటావురా అంటారు చాలామంది. కాదు ప్రియులరా, అవన్నీ లయమైపోతాయి. కానీ తనకిష్టమైన జనాంగాన్ని ప్రత్యేకపరుచుకుని ఆయన ఏం చేస్తాడు? ఆనాడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో ఉంచవలసినంత కాలం ఉంచారు. ఉంచిన తర్వాత గ్రద్దరెక్కల మీద ఎలా తీసుకెళ్ళాడండి? ఎలా మోసుకెళ్ళాడండి? ఎంత చక్కగా పోషించాడండి? ఎంత చక్కగా వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించారో ఆలోచన చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇవన్నీ నాశనం అయిపోయినా, లయమైపోయినా మనకే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అందుకనే దేవదాసయ్య గారు అన్నారు, అన్నీ పోయినా నాకేంటి, నీ ఉంటే చాలు. ఎవరు కావాలి నాకు? అన్నీ కలిగి ఉన్నా యేసే కావాలి అని మనం కోరుకోవాలి. ఆ దినం కొరకు మనం ఏం చేయాలంటే అపేక్షించాలట. అలాగున అపేక్షించే వారే ధన్యులవుతారు. ప్రభు దినం కొరకు మనము మరి ఆశ కలిగి ఉండాలి, మరి అపేక్ష కలిగి జీవించే వారంగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగము 7వ అధ్యాయము 31వ వచనములో కూడా మాట వ్రాయబడి ఉంది. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను, ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చాలామంది లోకాన్ని చాలా చక్కగా అనుభవించేస్తూ ఉంటారు. చూసింది ఇంకా 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 చూడడానికి ఇష్టపడతా ఉంటారు. చేసింది ఇంకా ఇంకా చేయాలనుకుంటారు. మరలా ఇంకా ఏదో చేసేయాలి, ఏదో పొందుకోవాలి, ఏదో చేసే అనుకుంటా లోకాన్ని బాగా చాలామంది ఏం చేస్తారంటే అమితముగా అనుభవించేస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, ఈ లోకపు నటన గతించిపోతుంది. లోకంలో ఏముందంట? నటన. ఈ నటన ఏమైపోతుందంట? గతించిపోతుంది. లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం, లోకమే నటనాలయం. జీవితమే రంగుల వలయం, పరలోక దేవుడే మనకు శాశ్వతం. పరలోకనాథుడే మనకు జీవము, కరుణామయుడే ఆ పరమాత్ముడే. పదిలపరచునే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలము స్మరించు యేసు నామము, సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. ఈ లోక నటన గతించిపోతుంది కాబట్టి లోకములో ఉన్నదంతా కూడా నటనని మనం ఏం చేయాలంటే గ్రహించుకోవాలి. లోక నమిత్తముగా అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అనే కదండి లోకంలో ఉన్నదంతా. మీకు ఏం తెలుసండి? మళ్ళీ మళ్ళీ వస్తుంది ఏంటండి ఇలాంటి రోజులు అంటారు చాలామంది. మళ్ళీ ఎప్పుడుకోగానే వస్తాయి ఏంటండి ఇలాంటి పండగలు, మరలా చేసుకోగలమేంటి అంటారు. లోక నమితంగా ప్రేమిస్తే లోకము చేతిలోనే నాశనం అయిపోతాం. లోకములో ఉన్న నటన అంతా కూడా గతించిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియులరా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు ఎప్పటికీ గతించాడు. ఆయన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ వాక్యములో పై మాట చూస్తే, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడివారు సంతోషపడనట్టును, కొనువారు తమది కనది తమది కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండాలంట. ఎలా ఉండాలంట? అనుభవించేవారు ఏమనుకోవాలంట? అమితంగా అనుభవింపనట్టుగా ఉండాలట. లేకపోతే ఎందుకంటే లోకము గతించిపోతుంది, లోకములో నటన గతించిపోతుంది. దేవుని యొక్క సన్నిధిని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఎదురు చూసే వారముగానే ఉండాలి. కానీ తప్ప దేవుని తప్ప వేరే దేన్ని మనము అనుభవింపనే కూడదు. అది అనుభవించినా అది అశాశ్వతమైనది. దానివల్ల మనకి మరి ప్రయోజనము కాదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త భాగములో కూడా ఒక మాట 13వ అధ్యాయము 31వ వచనములో, ఆకాశమును భూమియును గతించును కానీ ఏం నిలబడతాయటండి? దేవుని మాటలు గతింపవట. ఆకాశం గతించిపోద్దట, భూమి గతించిపోద్దట. ఈ పుస్తకం అనబడుతున్న బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో ఉన్న మాటలు ఎప్పటికీ కూడా గతించవట. ఎంత గొప్ప శ్రేష్టమైన దేవుడు! డంకా లేకుండా ఎంత చక్కగా పవర్ఫుల్గా చెప్తా ఉన్నాడు చూడండి. ఆకాశం గతించిపోద్ది, భూమి గతించిపోద్ది, కానీ దేవుని మాట ఎప్పటికీ గతించదు. కానీ చాలామంది వెర్రిగా అనుకోవచ్చు, కానీ ఇది వాస్తవం. అన్నీ గతించిపోయినా దేవుని మాట జరగకుండా ఏది ఉండదు. దేవుడు ఏదంటే అదే ఖాయం. దేవుడే ఈ సృష్టిని కలుగు చేశాడు, ఆయనే ఈ సృష్టిని ఏదైనా చేయగలరు. ఈ సృష్టిలోవన్నీ ప్రభు వల్ల కలిగినాయి. ప్రభువే దాన్ని ఏమైనా చేయగల అధికారం కలిగిన వారు. అందుకని అంటున్నాడు, నా మాటలు ఎప్పటికీ గతించవు. అంటే దాని అర్థం ఏంటి? అన్నీ నాశనం అయిపోయినా క్రీస్తు ఎప్పుడు కూడా ఉంటారు. ప్రియులారా, దాదాసాయి గారు పాడిన పాటలో చక్కగా ఎవరు పోయినా ఏమి పోయినా పాడదాం ఒకసారి. ఎవరు పోయినా ఏమి పోయినా, ఎవరు పోయినా ఏమి పోయినా, యేసునకు యేసేయుండు ఏమి కావలే, యేసునకు యేసేయుండు ఏమి కావలే. ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు. ఎంత చక్కని మాట! ఏం పోయినా ఎవరు పోయినా యేసయ్యకి యేసయ్యే ఉంటారు. ఇంకేం కావాలి? క్రీస్తునకు మరి క్రియకు క్రీస్తేగా, తొదకు క్రియకు క్రీస్తేగా,
మరి దయకు యేసుక్రీస్తేగా తరచి తరచగా అన్నారు దైవజనులు. మరి పిల్లలు అన్నీ పోయినానంట, అన్నీ కలిగి ఉన్న యేసు వారు ఒక్కరే ఉంటారట. ఆయనలో ఉన్న మనం కూడా నిత్యము నిలబడతాం. అందుకని లోకాన్ని హత్తుకోవద్దు, లోకాన్ని ప్రేమించవద్దు. ఎవరిని వైపు చూడాలంటే దేవుని వైపుకు మాత్రమే చూడాలి. ఆకాశం వైపుకు చూస్తే ఆకాశం మనల్ని రక్షించదు. భూమి మీద ఉన్నాం కదా అని భూమినే మరి ఇంత భూమి కొన్నానండి అనుకుంటా భూమి నిన్ను నన్ను రక్షించదు, ఏది మనల్ని రక్షించదు. కానీ దేవుని మాట ఏదైతే ఉందో ఆయన మాటకు నువ్వు శిరసా వంచితే గనుక ఖచ్చితంగా ఆ మాటే నిన్ను శాశ్వత కాలం ఆయనతో నిలబెడుతోంది. మరి ఒక మాట చదివితే జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనములో, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఏం గతించిపోతుందంట? సమయం కూడా. పట్టుకుందామంటే సమయం దొరుకుతుందా? గతించిపోయిన సమయం మరలా వస్తుందా? రాదు. ఈరోజు గడిచిపోయిన తర్వాత పర్లేదులేండి రేపు అనేది ఈరోజు వస్తుంది అనుకుంటే వస్తుందా? రాదు. గతించిపోయిన సమయం రాదు. అందుకనే సిగ్గుమాలిన జనులారా ఏం చేయాలంట? దేవుని యొక్క సమయాన్ని వెతకాలి. దేవుని దగ్గర కూర్చోవడానికి మనము ప్రియులరా ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. దేవునితో గడపడానికి సమయాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. గతించిపోయిన సమయం మరలా రాదు. అది ఎలా గతించిపోతుందంట? పొట్టు గాలికి ఎగిరిపోద్ది. ఎగిరిపోయిన పొట్టును పట్టుకుందామంటే దొరుకుతుంది ఏంటి? అది దొరకదు. అలాగే సమయం కూడా ఎగిరిపోతుంది. అది పట్టుకుందామంటే మరలా రాదు. కనుక జాగ్రత్త పడాలి, ప్రభు వైపుకు మనం చూడాలి. ప్రసంగి గారు కూడా మాట్లాడినటువంటి మాటను మనము చూస్తే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయ భాగములో 10వ మాటను మనము ఆలోచన చేసినప్పుడు ఈయన కూడా అంటున్నాడు, నడి వయస్సును లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయముల నుండి వ్యాకులమును తొలగించుకొనము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనము. లేత వయసు అయినా నడిప్రాయమైనా ఏమైపోతాయట? నేను ఇలానే ఉంటానండి, నేను బాల్యంలో ఉన్నాను కదండి, ఇలానే ఉంటానండి యాజ్ ఈజీగా అంటే కుదురుతుందా? కుదరదు. మా చిన్నప్పుడు అండి బేబీ శ్యామల అని ఒక ఆమె ఉండేవారు. ఆమె మరి సినిమాలు ఎన్నో తీసేవారు నా చిన్నప్పుడు నాకు తెలిసి. అయితే ఆమెని అలా ఎంత ఉందో అంతే ఉంచడానికి ఏదో మెడిసిన్ ఏదో వాడేవారు. మరి ఆమెకి వయసు వస్తుందా రాదా? వయసు వస్తుందా రాదండి? వయసు మీద పడుతుంది. ఆ ముందు లేదు నాకు తెలియదు. ఎందుకంటే మానవుడు యత్నాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ బైబిల్ చెప్తా ఉంది లేత వయస్సును నడిప్రాయమును గతించిపోతాయి గనుక నీ హృదయములో నుండి ఏం తీసేసుకోవాలట? వ్యాకులము. వ్యాకులము. చాలామంది దేవసాయి గారు అన్నారు ఈ మాటని బట్టి, చింత, భీతి, వ్యాకులము ఇవన్నీ ప్రమాదం. ఎందుకంటే అవి సాతాను యొక్క లక్షణాలు. అవి లేకుండా తొలగించుకో. నీ దేహాన్ని చెరిపేది కాబట్టి దాన్ని ఏం చేయాలంట? తొలగించేసుకోవాలి. చాలామంది రేపు ఏం జరుగుతుందో ప్రతిరోజు ఇలానే ఉంటే బాగున్ను, నేను ఇలానే ఉండాలి అని సంతోషంగా ఉన్నప్పుడు ఎలా అయితే సంతోషంగా ఉన్నాం నిత్యం సంతోషంగా ఉంటే బాగున్ను అనుకుంటాడు మానవుడు. కాదు ప్రియులరా, బాల్యం దాటుకుని వెళ్ళిపోతుంది, యవనం దాటుకుని వెళ్ళిపోతుంది, నడివయసు దాటుకుని వెళ్ళిపోతుంది, వృద్ధాప్యం ఇలా దాటుకుని వెళ్ళిపోతున్న దినాలను బట్టి దేవుని సన్నిధిలో దేహాన్ని చెరుపుకోకుండా వ్యాకుల పడకుండా ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి. ఇచ్చిన ఆయుష్లో దేవా నీవిచ్చావు, ఈ బాల్యం, ఈ యవ్వనం, ఈ నడిప్రాయం, ఈ యొక్క వృద్ధాప్యం నీవిచ్చినవే కాబట్టి నేను నిన్ను స్తుతించాలి అని అనుకుని వేడుకోవాలి. కానీ తప్ప ఉన్న కాలాన్ని వ్యాకులముతో గడిపామనుకోండి దేహం ఏమైపోద్దండి? చెరిపోద్ది. దేహం చెరుపు చేసుకోవడం వల్ల మనకే నష్టం. కాబట్టి మనలో ఉన్నటువంటి వ్యాకులమును తొలగించుకోవాలి. చింత పడకూడదు, చిరాకు పడకూడదు, కోపం చూపించకూడదు. సాతాను యొక్క మరి విసుగుదల మనలోనికి రాకుండా చీకటి శక్తుల ప్రభావాలు మనలో నుండి తీసి పారవేసుకోవాలి. అవన్నీ గతించిపోతాయి. అవన్నీ మనకు అవసరం లేవు. కాబట్టి మనము ఏదైతే గతిస్తుందో దాని వైపుకు చూడక శాశ్వతంగా ఉండేటువంటిది ఒకటి, అది క్రీస్తు వారి యొక్క రాజ్యము. దాన్నే ప్రభు అన్నారు, నా నీతిని వెతకండి,
నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ ఏం కావాలో అవన్నీ ప్రభు ఇస్తారట. ఇక మనం ఆలోచన చేస్తే ఈ ప్రసంగి గారే ప్రారంభ అధ్యాయంలో 9వ వచనములో మరి ఒక మాట రాశారు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. అంతే కదండి, మునుపు ఉండిందే ఇక ఉండబోతుంది, మునుపు జరిగిందే జరుగుతూ ఉంది, సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా లేదు. కాబట్టి మనం మరి నూతనమైనటువంటిది ఏమైతే ఉందో, తరం వెంబడి తరం గతించిపోతుంది, కానీ మరి ఇలాగున మనం చూసుకుంటూ ఉంటే దేవుడు మాత్రమే శాశ్వత కాలము ఉండేవాడు. అందుకే మనం అంటాం, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. కాబట్టి తరతరాల్లో యుగ యుగాల్లో దేవుడు మాత్రమే యేసు, యేసయ్య నిత్యముండే దేవుడు. కాబట్టి ప్రియులారా, గతించిపోతున్న తరాలైనా యుగాలైనా అవి గతించిపోతాయి, కానీ నిత్యం నిలిచేది దేవుని యొక్క కృప, ప్రేమ, ఆయన వాత్సల్యం, ఆయన మాత్రమే నిలుస్తారు. ఆయన్ని వెంబడిస్తున్న నీవు నేను నిలబడాలి అంటే ఆయన చిత్తాన్ని మనం గాయకోవాలి. చిత్తము అన్న భక్తులందరూ కూడా దేవునితో ఉన్నారు, నాకేంటి అన్న వాళ్ళందరూ భూగర్భములో కలిసిపోయారు. జాగ్రత్త పడదాం ప్రియులరా. కీర్తనకారులు అంటారు 90వ కీర్తన, మనందరికి తెలిసిన మాటలు 4 నుండి 10 వచనాలు చూస్తే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలే ఉన్నాయి, రాత్రి అందల యొక్క జాము వలె ఉన్నాయి, వరద చేతనైనటిని వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింది. ప్రొద్దున వారు పచ్చగడ్డిలా చిగురిస్తారు, ప్రొద్దున అది మొలిచి చిగురించు, సాయంకాలం మరలా కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించిపోతున్నాం, నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియని ఇలాగ మాట్లాడుతుంటారు. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినా వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా ఏమైపోతుందంటే త్వరగా గతించును, మేమైతే ఎగిరిపోవుదము. చూడండి, త్వరగా గతించిపోయేటువంటి దాని మీద వ్యామోహం వద్దు మనకి. ఆయుష్కాలం నిన్నటి వల్లే త్వరగా గతించిపోతుందట. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చునేదే లెక్క. అందుకని ప్రభు అంటున్నారు, ఒక్క దినము ఆయన దగ్గర గడిపితేనంట 1000 దినాల కంటే శ్రేష్టము. మీకు అర్థమైందండి? గతించిపోతున్న ఆయుష్ను మనకు అవసరం లేదు, దేవుని దగ్గర ఎంతసేపు గడిపావో అది మాత్రం ఖచ్చితంగా దేవుడు లెక్క చూసి దానిని బట్టే మనకు రేపు జీతం ఇస్తాడు. దేవుని దగ్గర కూర్చుని లోకమంతా వెతికితే మాత్రం నష్టపోయేది మనమే. ఆయన దగ్గర కూర్చుని ఆయన్నే వెతకాలి, ఆయన నీతినే వెతకాలి, ఆయన రాజ్యాన్నే వెతకాలి, ఆయన్నే పొగడాలి, ఆయన్నే గణపరచాలి, ఆయన్నే కీర్తించాలి, ఆయన మీదే మనసు పారేసుకోవాలి. ఆయనతో మనం ఏం చేయాలంటే సహవాసము చేయాలి. ఈ స్వస్థశాలలో కూర్చున్నాం, రోగానికి ఏ మెడిసిన్ వేసుకుంటే బాగుంటుందని కూర్చున్నాం అనుకోండి, ప్రయోజనం ఉండదు. రోగాన్ని బాగు చేసే వైద్యుడైన క్రీస్తు అందిస్తున్న మాటల్లో ఏముందంటే శక్తి ఉంది, బలం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఎవరు శాశ్వతంగా గతించిపోతారు అని అంటే, ఇంకా ఇప్పుడు గతించిపోయే వాటి మీద ఆశలు వద్దు అని అనుకున్నాం, శాశ్వతంగా గతించిపోయేవారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాక్యం చెప్తా ఉంది, యాకోబు రాసినటువంటి పత్రిక భాగాన్ని చదివితే వీళ్ళిక ఎంతసేపు కూడా మరి దాని మీదే వ్యామోహం ఉంచుతారు కనుక వాళ్ళు ఏమైపోతారంటే శాశ్వతంగా నాశనం అయిపోతారంట. ప్రారంభ అధ్యాయం 10వ వచనములో, యాలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ఎవరండి? దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలను. ధనం మీద ఆశ గలవారట ఏమైపోతారట? గడ్డి పువ్వులాగా గతించిపోతారట. చాలామందికి ధనమే ఆశ, ఇంకా 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 దాన్ని వాడరు, కానీ అధికం చేస్తూ దాని మీదే మనస్సు నిలుపుతూ ఉంటారు. అలాంటి వారు ఏమైపోతారంటే గడ్డి పువ్వులాగా గతించిపోతారట. కాబట్టి మనం జాగ్రత్త కలిగి జీవించే వారంగా ఉండాలి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, గ్రంథములో వ్రాయబడ్డ మాట, హోషేయ గ్రంథాన్ని మనము చదివినప్పుడు లేఖనములో వ్రాయబడ్డ మాట ఏమిటి అంటే, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము
మరి ప్రారంభం నుండి మనకి అర్థమవుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగింది. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకున్నాను. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. ఇప్పుడు వారు పాపం పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పని. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందల కడ గతించు ప్రాతకాలపు మంచు వలెను, కిటికీలో గుండా పోవు పొగవలే ఉందురు. ఏమైపోతారంట? గతించిపోతారు. చూడండి ప్రియులారా, గొప్ప చేసుకునేవారు, విగ్రహాలకి అర్పించేవారి ఆయుష్ ఏమైపోతుందంట? మంచులాగా గతించిపోద్దట. అర్థమైందండి? విగ్రహాలకు మరి బలి అర్పించే వారి యొక్క జీవితం మంచులాగా కరిగిపోతుందట. ఇంకా మరి విలాప వాక్యముల గ్రంథములో విలాప వాక్యములు మనం ఆలోచన చేసినప్పుడు దయచేసి గ్రంథాన్ని చదువుతుంటే మరి 5వ అధ్యాయములో వ్రాయబడ్డటువంటి మాటలు ఏమిటి అని అంటే, మరి 5వ అధ్యాయము 7వ వచన భాగము, మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. తండ్రులు ఏం చేశారట అండి? దోషము చేసి దోష శిక్ష ఏం చేస్తున్నారు? అనుభవిస్తున్నారు. తండ్రులు పాపం చేసి ఏమైపోయారంట? గతించిపోయారట. పాపం చేస్తే ఏమైపోతారు? పాపం చేయవారందరూ గతించిపోతారు. కాబట్టి పాపము మనస్సులో కానీ హృదయంలో కానీ ఉంచుకోకూడదు. హృదయాన్ని పాడు చేసేది అది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి మరి దేవుని సన్నిధిలో ఉండాలి. అయితే ఏమి గతించవు అనే విషయానికి వస్తే ప్రియులారా, గతించని వాటి మీద మాత్రమే మనము దృష్టి నిలపాలి. ఏమి గతించవు అని అంటే, లూకాసు వార్త 21వ అధ్యాయము 33వ భాగములో, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రం కూడా గతించు. దేవుని మాట ఒక్కటే నిలబడేది. ఇందాక మనం ఏం చదివాము? దేవుని చిత్తాన్ని జరిగించువాడే నిరంతరము నిలబడతారట. అలాగే సత్యమైన వెలుగు ఏదైతే ఉందో అది మాత్రమే ప్రకాశిస్తుందట. అందుకని లోకం మీద కానీ లోకములో ఉన్న వాటి మీద కానీ ఆశలు పెట్టుకోకూడదు. క్రీస్తు మీద మనము మరి ధ్యాస నిలిపినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. అట్టి విధముగా లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి క్రీస్తు మీద ప్రేమ కలిగి క్రీస్తును వెంబడించి క్రీస్తు వారు పలికిన మాట ప్రకారము ఆయన చిత్తాన్ని, ఆయన దయా సంకల్పమును నెరవేర్చి సంపూర్ణ స్వస్థత పొందుకునే భాగ్యం స్వస్థలోనికి వచ్చిన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకు వచ్చిన తండ్రి స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవా, నిన్ను వందిస్తూ ఉన్నాము. నీ వాక్యమే సత్యం. నీ మాట నిత్యము మా జీవితాలను వెలిగిస్తూ ఉంది. నీ మాట పలికి ఎందరో రోగులను బాగు చేస్తావు, చనిపోయిన వారిని లేపావు. దేవా, నీ మాట కొరకు నీ సన్నిధానంలోనికి వచ్చి కూర్చున్న మమ్మును కూడా దేవా ఇదిగో నిత్యము జీవింపజేసి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.